అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీకు పంజాబీ టాప్ ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది చూపించబోతున్నాను. సో ఇది మీకు ఎలా పెట్టుకోవాలి క్లాత్ అనేది కూడా చూపిస్తున్నాను వీడియో ప్రకారం. అలా మీరు సెట్ చేసుకోండి. సో ఇదైతే నేను లెఫ్ట్ సైడ్కి ఇలా ఫోల్డింగ్ వచ్చేటట్టు పెట్టుకున్నాను కదా, కాదని నేను ఇది రైట్ సైడ్కి కూడా తిప్పేసుకున్నాను. కొంచెం సేపు అయిన తర్వాత మీకు వీడియోలో చూస్తే తెలుస్తుంది, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇదైతే నేను ఫస్ట్ లెఫ్ట్ సైడ్ పెట్టాను కదా, నేను మెజర్మెంట్తో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది ఆది డ్రెస్ అండి. ఆది డ్రెస్కి ఇలా రివర్స్ తిప్పుకొని మీరు పెట్టుకోవాలి డ్రెస్. సో నేను లాంగ్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు లాంగ్ మనం చెక్ చేసుకోవాలి ఎంత ఉంది అనేది. ఇదైతే 38 ఉందండి. ఇంకో 2 ఇంచెస్ నేను ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా నేను రివర్స్ తిప్పుతాననేసి. ఇది నేను రైట్ సైడ్కి పెట్టుకున్నాను, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇలా కట్స్ వచ్చేటట్టు పెట్టుకున్నాను అనమాట. నాకు అది అటు వీలుగా ఉంది. మీకు ఎలా వీలుగా ఉంటే మీరు అలా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మెజర్మెంట్ అయితే సేమ్ తీసుకోవాలి. ఇప్పుడు 38 ఇంచెస్కి నేను ఇంకో 2 ఇంచెస్ అయితే యాడ్ చేశానండి. వాళ్ళకి లాంగ్ కావాలి అన్నారు. సో ఇంకో 2 ఇంచెస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది కాటన్ క్లాత్ కాబట్టి కొంచెం షింక్ అవుతుంది. సో 40 ఇంచెస్కి అయితే ఒక మెజర్మెంట్ పెట్టుకోండి. ఈ కట్స్ ఉన్న దగ్గర నుంచి నేను ఓపెనింగ్ ఉన్న ప్లేస్ నుంచి అయితే నేను మెజర్మెంట్ 40 ఇంచెస్ పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అండి. షోల్డర్ ఎంత ఉందో చూడండి. షోల్డర్ అయితే నాకు ఎంత ఉందో చూపిస్తాను చూడండి. నా దానికి షోల్డర్ 17 ఇంచెస్ ఉంది. బట్ నేను 17 ఇంచెస్ పెట్టట్లేదండి. దీనిలో ఆఫ్ చేసుకుని మనం మెజర్మెంట్ అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే డబుల్ ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి. సో హాఫ్ మెజర్మెంట్ పెట్టుకున్నట్లయితే మనం ఓపెన్ చేసేసరికి ఫుల్ మెజర్మెంట్ వస్తుంది. సో నేను ఇది 13 ఇంచెస్ వరకు షోల్డర్ పెట్టుకున్నాను. 3 ఇంచెస్కి వచ్చేసి నెక్ మార్కింగ్ పెట్టుకున్నాను. మీరు వీడియోలో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో నెక్కి అయితే నేను 3 ఇంచెస్ పెట్టి గ్యాప్ ఇచ్చి రిమైనింగ్ది నేను మార్కింగ్ చేసుకున్నా. అండ్ అలాగే నెక్స్ట్ ఆమ్ రౌండ్ తీసుకోవాలండి. ఆమ్ రౌండ్ అంటే చంకలు అనమాట. ఈ చంకలకి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. షోల్డర్ దగ్గర నుంచి అయితే మనం ఇలా మెజర్మెంట్ చేసుకోవాలి. స్కేల్ పెడితే మీకు ఈక్వల్గా ఉందో లేదో తెలుస్తుంది కూడా. సో అట్లా మీరు మెజర్మెంట్ చేసుకోండి. నాకైతే 8 ఇంచెస్ వచ్చింది ఆమ్ రౌండ్. సో పైన నేను మార్కింగ్ చేశాను కదా 40 ఇంచెస్ వరకు, ఆ మార్కింగ్ దగ్గర నుంచి అయితే చంకల్ని పెడుతున్నాను అనమాట. 8 ఇంచెస్. సో చూడండి, ఇట్లా నేను 8 ఇంచెస్ మార్క్ చేసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ నెక్ కూడా నేను మెజర్మెంట్ పెట్టి చూపిస్తున్నాను. నెక్కి అయితే నేను 5 ఇంచెస్ పెట్టాను. ఇది నెక్ 5 ఇంచెస్ పెట్టానండి. పైన షోల్డర్ దగ్గర అయితే 3 ఇంచెస్ వరకు గ్యాప్ ఉంచాను కదా. కింద వచ్చేసి మీకు లాంగ్ డీప్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టాను. 5 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ చెస్ట్ లూజ్ అన్నాను కదా, చెస్ట్ లూజ్ వచ్చేసి అటు మీకు చంకల దగ్గర నుంచి అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వరకు చంకల దగ్గర నుంచి మీరు మెజర్మెంట్ అయితే తీసుకోవాలి టేప్ తోటి. నాకు అదైతే 23.5 వచ్చింది. సో నేను ఇది ఎంత తీసుకుంటున్నానో చూపిస్తాను. 23.5 వచ్చింది కదా. ఇప్పుడు నేను 27 వరకు తీసుకుంటున్నాను. అంటే ఖర్చు కూడా యాడ్ చేస్తున్నా. ఆది డ్రెస్ ఏంటంటే ఖర్చు లేదండి, అది సిల్క్ క్లాత్. బట్ ఇది కాటన్ కాబట్టి కొంచెం షింక్ అవుతుంది, అందుకే నేను ఎక్స్ట్రా కూడా పెట్టుకుంటున్నాను. 23 అయితే నేను 27 దాకా పెట్టుకున్నాను. అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టు అనమాట. సో అలా పెట్టుకున్న తర్వాత దాన్ని ఆఫ్ చేస్తే ఎంత వస్తుందో ఆ మెజర్మెంట్ అయితే మనం పెట్టుకోవాలి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ లాంగ్ వచ్చేసి 40 ఇంచెస్. అండ్ అలాగే నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి 13 ఇంచెస్ పెట్టుకున్నాను. దానిలో 3 ఇంచెస్ వచ్చేసి ఇలా నెక్ దగ్గర. అండ్ నెక్స్ట్ షోల్డర్ రిమైనింగ్ మార్కింగ్ చేసుకున్నా. అండ్ అలాగే చంకలు అయిపోయింది. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి 13 ఇంచెస్ దాకా పెట్టుకున్నాను హాఫ్ లెంత్. ఇది వచ్చేసి బేస్ అండి. బేస్ నేను షోల్డర్ దగ్గర నుంచి నడుం వరకు, అంటే బేస్ అండ్ నడుం దగ్గరికి అనమాట. షోల్డర్ నుంచి నడుం వరకు మనకి కరువు ఉంటుంది కదండి, రౌండ్ షేప్. సో అక్కడ వరకు నేను మెజర్మెంట్ తీసుకున్నా. అక్కడికి 15 ఇంచెస్ లాంగ్ ఉంది. అండ్ సైడ్కి వచ్చేసి ఎంత ఉందో మెజర్మెంట్ చేసుకుంటాను చూడండి. సో అటు సైడ్ నుంచి అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వరకు మనం ఎంత ఉందో చూసుకోవాలి మెజర్మెంట్. నాకు 20 ఇంచెస్ ఉంది. నేను ఇంకా ఎక్స్ట్రా పెట్టుకుంటాను కదా. సో 23 ఇంచెస్ దాకా అయితే పెట్టుకున్నాను అనమాట. అది మీ చాయిస్ అండి, మీరు ఖర్చుకి ఎంత అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలనుకుంటున్నారో అట్లా 1 ఇంచ్ లేదా 2 ఇంచెస్ అట్లా పెట్టుకోవచ్చు మినిమం. సో అంత దాంతో నేను మార్కింగ్ చేసుకున్నాను. హాఫ్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు 23 ఉంటే దానిలో హాఫ్ తీసుకోవాలన్నమాట. అట్లా నేను హాఫ్ తీసుకుని మెజర్మెంట్ అయితే పెట్టుకున్నాను. పైన షోల్డర్ నుంచి 15 ఇంచెస్ తీసుకోవాలన్నమాట మిడిల్కి. నెక్స్ట్ వచ్చేసి కట్స్ వరకు. ఇప్పుడు కట్స్కి షోల్డర్ దగ్గర నుంచి కట్స్కి లెంత్ ఎంత ఉందో చూద్దాము. 21 ఇంచెస్ ఉంది నాకు. అదైతే ఫుల్ లెంత్ పెట్టుకోవాలి, ఎందుకంటే షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా మనం కట్ చేస్తాం కాబట్టి. సో షోల్డర్ దగ్గర నుంచి ఫుల్ లెంత్ 21 ఇంచెస్కే మార్కింగ్ చేసుకున్నా. నెక్స్ట్ అటు సైడ్ కట్స్ నుంచి అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వరకు కట్స్కి ఎంత డిస్టెన్స్ ఉంది, విత్ ఎంత ఉంది అనేది ఒకసారి చూసుకోవాలి.
సో ఇక్కడికైతే నాకు మార్కింగ్ 23 ఇంచెస్ ఉందండి విత్. నేను 23 ఇంచెస్ అంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఇదేంటంటే ఖర్చు కదండి, ఇక్కడ ఫోల్డింగ్ చేసేస్తాం కదా మనం కట్స్ దగ్గర. సో అందుకే నేను 2 ఇంచెస్ అటు 1 ఇటు 1 ఎక్స్ట్రా పెట్టుకున్నాను అంతే. 25 ఇంచెస్కి ఆఫ్ చేశాను అనమాట. ఆఫ్ చేస్తే 12.5 వస్తుంది కదా. సో 12.5 అనేది నేను మనం డిస్టెన్స్ పైన లాంగ్ కూడా ఎంతో మెజర్మెంట్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి అయితే 12.5 పెట్టుకోవాలి. నేను ఇంకొక హాఫ్ ఇంచ్ అంటే రౌండ్ ఫిగర్ 13 వరకు నేను హాఫ్ ఇంచ్ కూడా పెట్టేసుకున్నాను ఎక్స్ట్రా. ఇప్పుడు అక్కడ నుంచి ఏంటంటే పైన మనం చంకల దగ్గర నుంచి ఎక్కడి వరకు మెజర్మెంట్ పెట్టుకున్నా అదంతా మార్కింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కింద ఉంటుంది కదండి, లాంగ్ ఎంత 40 తీసుకున్నాం కదా, ఆ ఎడ్జెస్లో ఎంత మెజర్మెంట్ ఉందో విత్ తీసుకుంటున్నాను. అది నేను 26 ఉంది నాకు. దానిలో మనం ఆఫ్ చేస్తాము. ఆఫ్ చేస్తే 13 వచ్చిందనమాట. ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. సో నేను 13.5 అయితే పెట్టుకున్నాను అనమాట. సో అక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. 13.5 అయితే నేను మార్కింగ్ చేసుకున్నాను. సో చూసారు కదా, ఇలా మార్కింగ్ అయితే చేసుకొని నేను పైనుంచి కూడా మార్క్ చేసుకుంటున్నాను స్కేల్ తోటి. చాలా అంటే చాలా సింపుల్ అండి, పెద్దగా కష్టమైతే ఏముండదు. మీరు నిదానంగా అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీగా పూర్తిగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మొత్తం మనం మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, నెక్స్ట్ చంకల నుంచి కర్వ్ ఎలా తీసుకోవాలి అండ్ అలాగే నెక్ షేప్ ఎలా తీసుకోవాలి ఏంటనేది కూడా చూపిస్తాను. సో మళ్ళీ ఒకసారి మెజర్మెంట్ అయితే చెప్తున్నాను. లాంగ్ అయితే 40 ఇంచెస్ అండ్ షోల్డర్ దగ్గర కూడా నేను మెజర్మెంట్ తీసుకున్నాను. 13 ఇంచెస్ వరకు అదే మెజర్మెంట్ పెట్టుకున్నాను. నెక్స్ట్ చెస్ట్ లూజ్ ఒకటి పెట్టుకున్నానండి. ఎంత వస్తే అంత మీరు మెజర్ చేసుకోండి. దానిలో హాఫ్ ఇంచ్ పెట్టుకోండి. మీకు ఎక్స్ట్రా కావాలంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. అంటే క్లాత్ని బట్టి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సిల్క్ అయితే షింక్ అవ్వదు కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా ఓకే. అండ్ డ్రెస్కి ఆల్రెడీ విత్ ఉంటే కనుక సేమ్ అదే మెజర్మెంట్ పెట్టేసుకోండి ఎక్స్ట్రా ఉన్నట్లయితే. అండ్ అలాగే ఇలా కట్స్ దగ్గర ఎంత లాంగ్ అయితే ఉందో అంత. చెస్ట్ అండ్ బేస్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి హిప్ అనమాట. ఈ 3 కంపల్సరీ పెట్టుకోవాల్సి ఉంటుంది మెయిన్ పార్ట్స్. చెస్ట్ వచ్చేసి మనం చెస్ట్ దగ్గర మెజర్ చేస్తాం కదా, చంక భాగం నుంచి పెట్టుకోవాలి. అండ్ హిప్ వచ్చేసి మిడిల్లో నడుము భాగంలో అండ్ బేస్ అంటే నడుము భాగంలో అండ్ హిప్ వచ్చేసి కింద కట్స్ దగ్గర అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చంకల్లో మనము ఇట్లా 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ కరువు స్కేల్ ఉంటుందండి, మీకు స్కేల్ లేకపోయినా బై హ్యాండ్ యూస్ చేసుకోవచ్చు, మార్కింగ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు స్కేల్ ఉండడం వల్ల కొంచెం బెనిఫిట్ అనమాట, ఇట్లా ఈజీగా మెజర్ చేసుకోవచ్చు. వచ్చేసి అట్లా 1.5 ఇంచ్కి నేను మార్కింగ్ చేసుకుని ఇలా కరువు అయితే డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ నెక్ షేప్ అనేది మీరు రౌండ్ షేప్ అయినా పెట్టుకోవచ్చు. నాకైతే కొంచెం మోడల్ ఉందండి, మీకైతే రౌండ్ షేప్ అర్థం అవడానికి అయితే చూపిస్తున్నాను. ఇలా 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి. 1 ఇంచ్ మార్కింగ్ చేసుకుని ఆ స్కేల్ పెట్టి మీరు రౌండ్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న మోడల్ నెక్ అయితే మీకు చూపిస్తాను. సో అది వచ్చేసి 4 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసుకుంటాను. సో ఇట్లా మీరు మార్కింగ్ అయితే చేసుకోండి, రౌండ్ మార్కింగ్ అయితే. అలా కాకుండా ఏదైనా మోడల్ కావాలంటే మోడల్ అయినా పెట్టుకోవచ్చు. నేను పెట్టుకున్న మోడల్ అయితే ఇట్లా 4 ఇంచెస్ వరకు ఒక మార్క్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకుని ఇలా డిజైన్ అయితే డ్రా చేసుకున్నాను అనమాట. ఓకే, నాకైతే కశ్మీరీ డిజైన్ పెట్టమని చెప్పారండి, నేను అలా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు కటింగ్ చేసుకుందాము. నెక్ అయితే మనం తర్వాత కట్ చేసుకోవచ్చు, ప్రెజెంట్ అయితే మనము డైరెక్ట్ కటింగ్ చేసేద్దాము. నెక్ షేప్ తర్వాత అయినా మనం కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి లైనింగ్ పీస్ అండి. మెయిన్ పీస్ వచ్చేసి దీన్ని మెయిన్ ఏదైతే క్లాత్ ఉంటుందో ఆ క్లాత్ మీద ఈ క్లాత్ పెట్టేసి మీరు కట్ చేసేసుకోవచ్చు యాస్టీస్గా. సో నెక్ అనేది మాత్రం ఓన్లీ లైనింగ్ క్లాత్ నెక్ కట్ చేసుకొని మీరు స్టిచ్ చేసిన తర్వాత ఆ మెయిన్ క్లాత్ని కట్ చేయాల్సి ఉంటుంది. ముందుగానే కట్ చేయడం వల్ల ఏంటంటే అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటుంది క్లాత్ అనేది. సో అందుకే మీరు మెయిన్ క్లాత్తో కలిపి స్టిచ్ చేసిన తర్వాత అయితే దాని నెక్ కట్ చేసుకోండి. ఓకే, సో కటింగ్ ఇంతేనండి, సింపుల్. అండ్ నేను కొంచెం ఎక్స్ట్రానే క్లాత్ కట్ చేశాను, ఎందుకంటే లోపల ఫోల్డింగ్లో కొంచెం బయటికి రావచ్చు క్లాత్ అనేది. అందుకే నేను కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తే ప్రాబ్లం రాదని చెప్పి నేను ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేశాను. సో ఫైనల్గా అయితే ఇదండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.